దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృప చేత ఆయన మనకు ప్రాణాధారముగు ఆహారమును దయచేస్తూ ఉన్నందుకు ఆయన పరిశుద్ధ పాదముల యొద్ద ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలని నిశ్చయించుకుందాం. అయితే మనం చదువుకున్న భాగంలో యెహెజ్కేలు 15వ అధ్యాయంలో 8వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్పాడు. దేవుని ప్రజలు విశ్వాసఘాతకులగుట ఎంత అది అన్యాయమో గమనించండి. ఎందుకనగా మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మనకు కనీస ఆదరణ కూడా లేకుండా మనుషులందరి చేత తృణీకరించబడి అనేకమైన మానసికంగా బాధను అనుభవిస్తున్న పరిస్థితుల్లో ప్రభువును ఆయన కృప ద్వారాగా అంగీకరించిన మన జీవితాల్లో ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని, అనేకమైన పరిస్థితులన్నిటిని అధిగమించే శక్తిని ప్రభువు మనకు దయచేశాడు. కనుక ప్రభువు దగ్గర కృతజ్ఞత కలిగి జీవించటది ధర్మమే కదా. కానీ నేటి క్రైస్తవులు బాధల్లో ఉన్నప్పుడు తండ్రి తండ్రి నాయన అని చాలా గొప్పగా పరుగులెట్టి వేడుకుంటాం. మనం చర్చిలకు వెళ్ళటం, దేవుని నమ్ముకోవడం, రకరకాల పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఆ సమస్యలు పోయినాక మరలా లోకస్తులతో కలిసిపోయి, లోకంతో కలిసిపోయి, లోక సంబంధమైన దురాశల్లో పడిపోయి ఎంతగా ప్రభువు యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ ఉన్నారో ఆ దుఃఖమును ప్రభువు తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వారి ఎడల కోపం తీర్చుకుంటాను, కఠిన దృష్టి నిలిపి ఉన్నాను అని ప్రభు తన ప్రజల విషయమై ఏ విధముగా ఆయన సెలవిచ్చి ఉన్నాడో గత వీడియోలో మనం చూసాం. అయితే ఆ యొక్క విశ్వాసఘాతుకులు విస్తరించిపోవుట చేత దేశము పాడగును అని చెప్పాడు. నేటి దినం ఈ యొక్క వీడియోలో ఈ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, విశ్వాసఘాతకుల వలన దేశము పాడవుతుందట. దేశము అనగా మనుష్యులు అనే సంగతిని మీరు అసలు మర్చిపోవద్దు సోదరులారా. అయితే ఇక దేశములుగా మీరు ఆలోచన చేసినప్పటికీ ప్రతి చోట లోకంలో చూడండి, ఆత్మ విషయంలో కూడా చూడండి, అనగా అన్య ప్రదేశాలను చూడండి, వాళ్ళు అంతా మోసం అబద్ధంతో నిండిపోయిన ప్రజలే. ఎటు చూసినా నిజం మాట్లాడేవాళ్ళు లేరు. అసలు వాళ్ళు ఎన్ని ప్రమాణాలు చేసినా అన్నీ అబద్ధ ప్రమాణాలే సోదరులారా. వాళ్ళు ఏదో మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా వాళ్ళ బ్రతుకులు ఉంటాయి. నిజముగా ప్రమాణము చేసుకున్న వ్యక్తి, దేవుని యొక్క భయం కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అట్టివారు అది కష్టమైన నష్టమైన ప్రమాణములో నిలిచి ఉంటారు. కనుక దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా మనం చూస్తే ఇక క్రైస్తవులు అని చెప్పుకుంటున్న దేశవాసులందరూ కూడాను ఈనాడు అక్కడ కూడాని భయంకరమైన విగ్రహాలకు గుళ్ళు కట్టుకుని దేవుని ఆలయాలను కూడాను షాపింగ్ మాల్స్ లాగా తయారు చేసుకుంటున్న దుర్మార్గపు పరిస్థితులు జరుగుతూ ఉన్నాయంటే ఎంత క్షీణించిపోయిందో భక్తి అనేది, క్రైస్తవ్యం అనేది ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. అసలు విశ్వాసి అనేవాడు ఉండడేమో అంతగా ప్రభు చెప్పాడు. అంటే మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు అసలు విశ్వాసము కనుగొనునా అని ప్రభువే ఒక ప్రశ్న వేసినట్లుగా కూడా మనకు లేఖనములలో వ్రాయబడి ఉన్నది. సరే, మనము ఈ విశ్వాసఘాతకులు వీరి గురించి నేర్చుకుంటున్నాం కనుక విశ్వాసఘాతకుల వలన దేశము పాడైపోతుంది అనే సత్యాన్ని లేఖనములలో నుండి మనము నేర్చుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ఆ దినమందు అష్షూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశముల నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశము నుండి జనులు నీ వద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. చూడండి, కడవరి దినములలో ఎక్కడెక్కడ నుండో ప్రభు దగ్గరికి వస్తారట. ఎప్పుడు అసలు ఈ కుటుంబాల్లో కూడా దేవుని నమ్ముకున్నారా అని ఆశ్చర్యపోయే పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాం. అయితే ఎన్నటికి అసలు మా ఊర్లో ఎవ్వరు లేరండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అని నేను ఒక గ్రామం వెళ్ళినప్పుడు నాతో చెప్పారు. కానీ ఎంత విచిత్రం అంటే
మా మా దగ్గర ఎవ్వరూ అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. నా చేతిలో బైబిల్ ఉంది. నేను ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు నన్ను చూసి, ఇక్కడ ఎవ్వరు లేరు దేవుని నమ్ముకున్న వాళ్ళు అని. కానీ అదే ప్రాంతంలో ప్రభువు తన పనిని చేయిస్తున్నాడు అంటే దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో గమనించండి. ఆయా కుటుంబాల్లో అసలు మా కుటుంబంలో ఎవ్వరు లేరు దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటారు. కానీ చివరికి ఆ కుటుంబం అంతా కూడా ప్రభువులో జీవించట ప్రస్తుతం మన కళ్ళతో చూస్తున్నాం సోదరులారా. మన అనుభవపూర్వకంగా తెలిసిన సంగతులు నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ దినమందు అష్షూరు దేశము నుండి, ఐగుప్తు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ వరకు ఉన్న ప్రదేశములన్నిటి నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. చాలామంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నువ్వు ఎరగని ప్రజలందరూ కూడా నీ దగ్గరకు వచ్చేస్తారు. కానీ అందరూ వస్తారు, కానీ దేవుని అంగీకరిస్తారు. ప్రతి మోకాలు నా నామంలో వంగుతుందని చెప్పాడు ప్రభు. అందరూ కూడా దేవుని నమ్ముకునే పరిస్థితులే వస్తాయి. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా వారు చేసే చెడు క్రియలను బట్టి దేశము పాడగును అని చెప్పాడు. దేశము పాడైపోతుందని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు చాలామంది కడవరి దినాల్లో దేవుని యొక్క సన్నిధికి ఏ విధంగా వచ్చారో మనలాంటి వాళ్ళందరం వచ్చి ఉన్నామో ఆలోచన చేసుకున్నట్లయితే ఈ దినాన దేవుని సన్నిధి లేనిది అసలు బ్రతకగలమా? ప్రభు నామము నిమిత్తము ప్రాణం పెట్టడానికి, ప్రాణం పోగొట్టుకోవడానికైనా సరే సిద్ధపడే సత్యమైన లేఖనాలు తండ్రి మనకు నేర్పిస్తున్నాడు కదా. చూడండి ఏ విధముగా జనములు ఎలాగొస్తారో తెలిసిన. చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు, నీ పాదముల ధూళి నాకెదరు అని అసలు దేవుడు సంఘము ఏ విధముగా అది విస్తరిస్తుందో, స్థిరపరచబడుతుందో, స్థాపించబడుతుందో, ఎక్కడ నుంచి ఎలాంటి ప్రజలు దేవుని యొక్క సన్నిధికి వస్తారో చాలా చాలా సంగతులన్నీ నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను, చూడండి, వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చేదరు. వారు నీ కుమారులను ఏంటండి అసలు అనగా సంఘమును ప్రభువును అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కుమారులుగా ఉండే వ్యక్తిత్వం కలిగిన వారందరూ అలాంటి వారిని చూడండి. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చేదరు, నీ కుమార్తెలను వారు భుజముల మీద మోసుకొని వాళ్ళు తీసుకొని వస్తారు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండేదరు. ఇలాంటి ప్రవచనాలు దేవుని యొక్క లేఖనములలో ఒక పొల్లైన సున్నైన తలకట్టైన పోదు సోదరులారా. ఇలాంటి ప్రజలందరినీ కూడా తీసుకొని వస్తాను అని ప్రభు అయిన తండ్రి తెలియచేస్తూ తర్వాత అంటున్నాడు, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు. ఇదేదో చాలా చండాలపు మాటలు, పాదాల ధూళిని నాకించేసేస్తాడట వాళ్ళ దేవుడు అని అసభ్యంగా మాట్లాడే ప్రజలకి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని మీదట అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. అనగా కొంచెం ఒక చిన్నది పాదముల ధూళి అంటే చిన్నదైనా కానీ ధూళి అంటే ఎంతగండి కంటికి కనిపించినంత, ఏది కూడా వ్యర్థము కాకుండా దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని ఇష్టానుసారంగా జీవించే ప్రజలను కూడా నేను సమకూరుస్తాను అనే చక్కని వాక్య సందేశాన్ని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు అయిన తండ్రి ఏనాడో తెలియచేశాడు. వాళ్ళు ఎలాగొస్తారు అంటే యెషయా గ్రంథం 45వ వచనంలో మరొక మాట చదువుకుందాం. 14వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శబాయిలను నీ వద్దకు వచ్చి నీ వారగుదురు, వారు నీ వెంట వచ్చేదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు.
సంకెళ్ళు కట్టుకొని వచ్చి అంటే, బాబు మీరు ఏది చెప్తే మేము అదే చేస్తాం, మీరు చెప్పిన మాటే కానీ ఇక మేము మరలా ఇక వేరే ఆలోచన కూడా మాకుండదు అనుకునే ప్రజలు అందరూ. తర్వాత అన్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితము, తర్వాత కూషు వర్తక లాభము నీకు దొరుకును. ఎందుకనగా పాపాత్ముల యొక్క సంపాదన నీతిమంతులకు చేరుతుంది సోదరులారా. పాపిష్టి ప్రజలు, దుర్మార్గులైన ప్రజలు ఏదో మోసం చేసి సంపాదించుకుంటారు, కానీ అదంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి చేరుతుంది అనే సత్యం కూడా పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కనుక అసలు ఇది ఏంటి అని ఆలోచించకుండా దేవుని యందు అసలు దేవునికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో సంపాదిస్తున్నాం, పెద్దోళ్ళం అయిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ చివరికి వాళ్ళ సంపాదన నీతిమంతుల దగ్గరికి వస్తుందండి. సరే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, దీర్ఘదేహులైన సెబాయియులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు, వారు నీ వెంట వచ్చేదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. ఇలాంటి ప్రజలను అందరినీ ప్రభు అయిన తండ్రి ఆయన సమకూర్చి తన ప్రజలుగా తన సన్నిధికి వచ్చిన వారికి, తర్వాత తన సన్నిధిలో నీతిగా జీవించే వారికి కూడా ఎన్నో సదుపాయములు చేసి ప్రభు అయిన తండ్రి తన కార్యములను తన ప్రజల మధ్యలో ఘనపరిచి గొప్ప చేసి తన వారిని పోషించి సంరక్షించి అనేక విధాలుగా వారికి సదుపాయములు చేసి ఆయన సన్నిధికి సమకూరిస్తే ప్రజలు చాలా విస్తారంగా వచ్చారట. అయితే ఒక విశేషమైన క్రియ మీరు గమనించాలి ఇక్కడ. చూడండి, మీకాలో చదువుకున్న భాగంలో 7వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ఆ దినమందు అష్షూరు దేశంలో నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశముల నుండి, ఆయా సముద్రముల్లో మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ వద్దకు వత్తురు. చాలామంది ప్రజలు వచ్చేస్తారు, కానీ దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. ఏం క్రియలు చేశారు వీళ్ళు? ఎక్కడెక్కడి నుంచో ఎంతో ఎంతో ప్రయాసతోటి ప్రభు అయిన దేవుడు తన యొక్క సన్నిధికి ప్రజలను ఆయన పిలుస్తూ ఉంటే, ఆయన సమకూర్చుకుంటూ ఉంటే, ఈ దేవుని యొక్క ప్రజలు ఆయా సంఘములకు వెళ్ళినప్పుడు ఆ సంఘములలో క్రమమైన బోధ లేక, అనగా క్రీస్తు బోధ లేక అక్కడ ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారో తెలుసా? వారి క్రియలను బట్టి దేశము పాడగును. వారందరూ శరీర సంబంధులైపోతూ ఉన్నారు. వారందరూ లోక సంబంధమైన జీవితాన్ని, అనగా విగ్రహాలు, లోకంలో త్రాగుబోతులు, పాపాలు, వ్యభిచారాలు, ఇలాంటి చెత్త చెదారం అంతా విడిచిపెట్టి దేవుని నమ్ముకొని భక్తి కలిగిన వారిగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తరువాత శరీర సంబంధులైపోతూ ఉన్నారు. శరీర సంబంధులు అనగా శరీర క్షేమము కొరకు, శరీర ఆశల కొరకు ప్రభువును ప్రార్థన చేయటం, ప్రభువును వేడుకొనటం, వారు వినే బోధలు కూడా శరీర సంబంధమైన బోధలే. శరీరము ఎప్పటికీ దేవుని వాక్యమును స్వతంత్రించుకొనలేదు, వాగ్దానమును స్వతంత్రించుకొనలేదు, అనగా నిత్య జీవం పొందదు. శరీరము మన్నే గనుక అది మన్నైపోతుంది, అది క్షయమైపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, శరీరము నిష్ప్రయోజనమైనది కనుక నిష్ప్రయోజనమైన వాగ్దానాలు ప్రభు ఇవ్వడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పిన తండ్రి శాశ్వతమైన వాగ్దానాలే చేస్తాడు, కానీ క్షయమైపోయేవి, నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైనవి ఆయన వాటిని గురించి లేఖనాల్లో చెప్పలేదు. కనుక ప్రతి లేఖనము ఆత్మ సంబంధమైన లేఖనమే. కానీ ఈ బోధకులు ఆత్మ సంబంధులు కారు కనుక వాళ్ళు శరీర సంబంధులు ఈ పనిలోనికి, దేవుని సేవలోనికి చొరబడ్డారు కనుక శరీర సంబంధమైన మాటలే బోధిస్తూ ప్రతి వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతి వాక్యాన్ని శరీర సంబంధంగా బోధిస్తూ ప్రభువు సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను, నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పాడు అనుకోండి. దీవిస్తాను అని చెప్పాడు అంటే
మీకన్నీ మీ పిల్లలకి బాగా మంచి ఉద్యోగాలు వస్తాయి, మీకు బాగా కలిసి వస్తుంది, మంచి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు వస్తాయి, మంచి సంబంధాలు వస్తాయి, ఇలాంటివి చెప్పుకుంటూ ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఇలాంటి దొంగ మాటలతోటి క్రైస్తవ జనాంగాన్ని హత్య చేస్తూ ఉన్నారండి. ఆత్మలను హత్య చేస్తూ ఉన్నారు. కానీ ఈ శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్పాడు ప్రభు. ఇది స్పష్టంగా తెలుసుకోనండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని ఎక్కడ నుండో వచ్చి నమ్ముకొనిన ప్రజలు దేవుని వైపు తిరగకుండా లోకం వైపు, మరలా లోకం వైపు త్రిప్పే బోధకులు బోలెడు మంది ఈ యొక్క క్రైస్తవ్యంలో చొరబడిపోయారు. కనుక భక్తుడైన యూదా అంటాడు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు వారందరూ కూడా క్రీస్తుకు శత్రువులుగా ఉన్నారు, వాళ్ళందరూ విరోధమైన బోధలు చేస్తూ ఉన్నారు అని చాలా చక్కగా చెప్తాడు. మీరు ఒకసారి యూదా పత్రికలో చూసినట్లయితే యూదా పత్రిక 4వ వచనం చూడండి. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. యేసుక్రీస్తును విసర్జించును. వీళ్ళందరూ బోధకులే. ఈ బోధకులు ఏం చేస్తున్నారో తెలుసా? భక్తిహీనులట. వీళ్ళు చొరబడిపోయారు. దొంగలండి వీళ్ళు. క్రైస్తవ్యములో దొంగలు చొరబడ్డారు. వాళ్లే దొంగ బోధకులు. ఈ దొంగ బోధకులకు భక్తి ఏముండదు. వీళ్ళంతా భక్తిహీనులు. ఈ భక్తిహీనులు మన దేవుని కృపను అనగా మన దేవుని వాక్యాన్ని కామాతురత్వమునకు అనగా శరీర సంబంధమైన బోధలకు, దురాశలకు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే వాక్యాలు చెప్పి కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారు. సత్య వాక్యాన్ని దుర్వినియోగం చేస్తూ మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు అని చెప్పాడు. కనుక వీళ్ళందరూ ఇట్టి బోధకులు ఉండడం వల్ల ఈనాడు దేశము పాడైపోతుంది. ప్రజలందరూ విశ్వాసఘాతకులైపోతూ ఉన్నారు. ఎందుకనగా గత వీడియోలో చెప్పాను, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ నా దగ్గర విచారణ చేయతగునా, వారి హృదయములలో విగ్రహములు ఉన్నాయ్యా, వాళ్ళ హృదయం అంతానేమో దురాశలతోటి ఉంది, కానీ పేరుకేమో నా పేరు చెప్పుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఇది న్యాయమేనా, ఇది తగునా అని అడుగుతున్నాడు ప్రభు. అలాగే ప్రస్తుత కాలంలో చూసినట్లయితే బోధకులందరూ వారి హృదయముల నిండా దురాశలు, వారు నోటితోటేమో ప్రార్థనలు చేస్తారు, ప్రజలందరినేమో మోసం చేస్తున్నారు. వారి యొక్క మోసముల వలన ప్రజలు విశ్వాసఘాతకులైపోతున్నారు. వారి బ్రతుకు మోసం, వారి బోధలు మోసం, వారి యొక్క నియమముల మోసం, ప్రజలందరి ఆత్మలను చంపటం, బహు దుర్మార్గులుగా, నరహంతకులుగా యేసు నామములోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కనుక వీరిని బట్టి దేశము పాడగును, క్రైస్తవ్యం అంతా కూడా పాడైపోతూ ఉంది. ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టల మీదకి వచ్చుచున్నారు. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టల మీదకి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమం ఏమీ లేదు అన్నాడు. శరీరానుసారమైన భక్తిని అనుసరించి వారికి అసలు క్షేమమే లేదండి. వారందరూ దేవుని యొక్క ఖడ్గమునకు ఆహుతి అయిపోతూనే ఉంటారు అనే సత్యాన్ని పాడు చేయవారు. అలాగే ఇలాంటి ప్రజలందరినీ పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ శరీర సంబంధమైన బోధలే చేస్తూ ఉన్నారు. కనుక శరీరులకు క్షేమము లేదు. ప్రతి శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధిగా తయారు కావాలి. కానీ ప్రస్తుత కాలంలో జరుగుతున్నది ఏంటంటే అందరినీ, దేవుని ప్రజలందరినీ శరీర సంబంధులుగా పాడు చేస్తూ ఉన్నారు. ఇట్టి వారు భయంకరమైన ద్రోహాన్ని చేస్తూ దేశమును పాడు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళని మీరు బోధకులుగా భావించుకొని వాళ్ళను ఘనపరుస్తూ ఉన్నారు, గొప్ప చేస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. కానీ లేఖనములను చదవరు, లేఖనములు పరిశీలించరు, లేఖనములు పరిశోధించరు, లేఖనముల్లో ఉన్న ప్రభు యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోరు. ఈలోగా మీకు లేఖనముల జ్ఞానము లేకపోవటం చేత సాతానుడు సర్వజనులను
దేవుని ప్రజలందరినీ కూడా మోసంలో, నాశనములోనికి పాడు చేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని భక్తుని ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. విశ్వాసఘాతకులు వారందరూ కూడా తిరుగుబాటు చేయవారుగా ఉన్నారు. అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అరణ్యము నుండి వచ్చిన సింహము అనగా చూడండి, భక్తుడైన పేతురు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరందరూ విశ్వాసులైన వాళ్ళందరికీ చేయుచున్న హెచ్చరిక సోదరులారా, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని వెతకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మెలకువగా ఉండుడి అని చెప్పాడు. మెలకువగా ఉండండి. అపవాది వాడు సింహము వలె, సింహము కాదు వాడు, కానీ సింహము లాగే గర్జించి మొత్తాన్ని మృంగివేయటానికి వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పాడు. అనగా అరణ్యం అనే ఈ లోకంలో నుండి సాతాను వచ్చి వాళ్ళని చంపేస్తుందండి. జాగ్రత్తగా చూడండి, విశ్వాసఘాతకులను చంపుతుందని చెప్తున్నాడు. అడవి తోడేలు వారిని నాశనము చేయను. అడవి తోడేలు, ఈ అడవి తోడేలు ఏంటి? నిజంగా మన ఊర్లోకి వచ్చి విశ్వాసఘాతకులైన ప్రజలను మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఏ సింహమైనా వచ్చి చంపుతుందా? లేకుంటే ఏ తోడేలైనా వచ్చి చంపుతుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలు ఏంటి ఇలా చెప్తున్నాయి? అవును, చంపుతుంది. సింహము వచ్చి చంపేస్తూ ఉంది. అపవాది వాళ్ళందరినీ చిక్కించుకుంటుంది. అంతేకాదు, అడవి తోడేలు ప్రభువు చెప్పాడు, వారు గొర్రెల చర్మములు వేసుకుని వత్తురు, కానీ క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళ లోపల స్వభావం వేరు. వాళ్ళు దేవుని సేవకుల వేషం వేసుకుంటారు. నా పేరు చెప్పుకొని అనేకులు బయలుదేరిపోయారు, కానీ వాళ్ళందరూ నాకు విరోధులే. నా మాట వినరు, నేను చెప్పింది చేయరు, కానీ వాళ్ళందరూ నా పేరు పెట్టుకొని నా సేవకులని వస్తున్నారు. చాలా జాగ్రత్త, మోసపోకుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నిసార్లు చెప్పాడండి. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ యొక్క అడవి తోడేలు వారిని నాశనము చేయను. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడును చేల్చబడును అన్నాడు. విశ్వాసఘాతకులకు వచ్చే శిక్షలు ఎంత ఘోరమైనవో, ఈ విధముగా సంఘములు విశ్వాసఘాతకులతో నింపబడితే దేశము పాడు కాదా? దేశమంతా అనగా క్రైస్తవులు అనుకున్న వాళ్ళందరూ కూడాను సాతానుకు బానిసలైపోతూ ఉంటే దేశమంతా నాశనమైపోదా? నా ప్రవక్త అయిన యెషయా ఏం చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేశము పాడగుట్టకు గల కారణములు విశ్వాసఘాతకుల వలన దేశం పాడైపోతుందని చెప్తున్నాడు. ఈ విశ్వాసఘాతకుల యొక్క క్రియలు మనం గనక ఆలోచన చేసినట్లయితే ప్రభు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారన్నాడు. 4వ వచనం చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎవరండి పిల్లలు? అన్ని జనులా? కాదు సుమా. మరి ఎవరు వీళ్ళు? పిల్లలనే పిలుస్తున్నాడు, కానీ ఈ పిల్లల లక్షణాలు చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఒకప్పుడు దేవుని యొక్క ప్రజలే, ఒకప్పుడు దేవుని యొక్క దయ పొందిన వారే, ఒకప్పుడు దేవుని యొక్క కృప ద్వారా తిని తృప్తి పొందిన వారే. కానీ తృప్తి కలిగినాక గర్వం వచ్చేసింది. సదుపాయములు కలిగిన తరువాత గర్వం వచ్చింది. గర్వించిన తరువాత ప్రభువును మరిచిపోయిన స్థితి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆయనను విడిచి అనగా ఒకప్పుడు ఆయన ప్రజలే, కానీ దారి తప్పిపోతున్నారు, తొలగిపోయారు. ఎందుకు తొలగిపోయారు అంటే ఆయన కుమారుడైన క్రీస్తును అంగీకరించుటకు
వారికి కష్టంగా ఉంది. ఇరుకు మార్గములో ప్రయాణము చేయరట, గొర్రెలుగా బ్రతకరంట, మేకల వేషాలు వేస్తారట. మేకలలు అనగా కామాతురత్వంతో బ్రతుకుతారట, అనగా శరీర సంబంధమైన మనస్సుతోనే బ్రతుకుతారట, శరీర సంబంధమైన ఈవులనే అపేక్షిస్తారట, శరీర సంబంధమైన గొప్పతనాలు కావాలి, గర్వం కావాలి, అతిశయం కావాలి. కానీ వారి అవసరాలకైతే దేవుణ్ణి వేడుకుంటారు. పాపిష్టి జనమా అని పిలుస్తున్నాడు. నేను పిలవట్ల, మనందరినీ ప్రభు పిలుస్తున్నాడు. సోదరులారా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయు పిల్లలారా, దుష్ట సంతానమా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషింతురు. నిజంగా దేవుడు మంచోడు కాదు అంటారా? అనరు. కానీ దేవుడు చెప్పినట్లు చేయకపోవటం వలన దేవుని నామానికి దూషణ కలుగుతోంది. అది మీ మూలంగానే కదా దూషించబడుతోంది అని ప్రభువు చెప్పలేదా? దావీదు మహారాజు పాపం చేసినప్పుడు, పాపం చేసింది దావీదు మహారాజు, కానీ ఈనాటికి కూడా ఆ దేవుడు అంటారా? దేవుడు నమ్ముకున్న వాళ్ళు చేసేది ఎలాంటి చండాల పనులేనని. మనం చేసిన ఒక చెడుతను, దావీదు జీవితంలో చేసిన ఆ యొక్క పాపానికి ఎంతమంది ప్రభువును నిందించడానికి కారణమైంది. అది ఎందరు ఈనాటికి కూడాను ఆ భక్తుడు అంటారు. ఏంటంటే అతనిలో ఉన్న భక్తి, పాపం చేశాడు కదా, ఏంటి అతనిలో భక్తి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు చాలా చక్కగా ప్రవక్త చేత చెప్పించాడు. సోదరులారా, చూడండి ఏమని మాట్లాడాడో చూస్తాము ఒకసారి. 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేటివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. దావీదు పాపం చేసినందుకు నీవు ఈ కార్యము చేసావు. సులభంగా ఒక్క నిమిషంలో మైమర్చిపోయి పాపంలో పడిపోయావు. కానీ నీవు ఈ కార్యము చేసినందున యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేశావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జనులు చేయుచున్న పాపములు, దేవుని యొక్క ప్రజలు చేయుచున్న హేయ కార్యములు, వీళ్ళు చేయుచున్న శరీర కార్యములు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి దూషణ కలిగిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ దేవుని దూషిస్తూ ఉన్నారు, అంతేకాదు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని ప్రభువు చాలా స్పష్టంగా దేవుని యొక్క ప్రజల లోపములను గూర్చి దేశము పాడైపోతున్న పద్ధతిని తెలియచేస్తున్నాడు. దేవుని ప్రజలు చేసే విశ్వాసఘాతకమైన క్రియలను బట్టి దేశము పాడగుట అనే అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. నేటి దినమున ప్రాణాధారమగు ఆహారము లేకపోయినట్లయితే బాగుపడేవాడు ఎవడండి? అసలు ఎవడు పడగలడు సోదరులారా? ప్రాణాధారమగు ఆహారము తీసివేస్తే నోహు, దానియేలు, యోబు వచ్చిన ప్రభువు వాళ్ళను వాళ్ళే రక్షించుకుంటారు, కానీ వాళ్ళ కుటుంబాలను కూడా రక్షించనని చెప్పాడు. అంటే అంత ప్రమాదకరమైన పరిస్థితిలో క్రైస్తవ్యం ఉంటుంది అని ప్రవక్త ద్వారా ఎప్పుడో ప్రవచనాన్ని చెప్పించిన దేవాతి దేవుని యొక్క సత్యమును ఈనాటికి కూడా మనం గ్రహించకపోయినట్లయితే మనకెంత నష్టమో, దాని వెనకాల ఎంత శాపము పొంచి ఉన్నదో కూడా దయచేసి గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుకుందాం. లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు అంటే ఏదో లోకం గురించి చెప్పాడు అనుకోకండి. దేవుని యొక్క ప్రజలు దేవుని ధర్మములను అన్నీ అతిక్రమించేశారట. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. కట్టడలను మార్చేశారు, నిత్య నిబంధనను కూడా మీరిపోయారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు, కట్టడలను మార్చేశారు, నిత్య నిబంధనను మీరిపోయి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. లోకము అనగా దేవుని యొక్క లేఖనములలో ప్రభు ఎంత చక్కగా తెలియచేస్తున్నాడో సోదరులారా, దేవుని ప్రజలంతా అపవిత్రులైపోతూ ఉన్నారు అని చెప్పాడు. దేవుని ప్రజలందరూ అపవిత్రులైపోతే, దేవుని ప్రజలందరూ విశ్వాసఘాతకులైపోతే దేశము పడవదా? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను.
నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యము పాడవటానికి కారణములు జాగ్రత్తగా మీరైనా గమనించండి. లోకంలో అసలే దేవుని యొక్క మాటలు ఈ దేశంలో ప్రస్తుత కాలం ఎంతో ఎంతో కరువైపోయినాయి. ఉన్న కొంచెమైనా సరే సద్వినియోగం చేసుకోనండి. ఎందరో దీనికి అభ్యంతరాన్ని కలిగించేవారు, ఆటంకము కలిగించేవారు లోకస్తులే అనుకుంటున్నారు, లేకపోయినట్లయితే మత ఛాందస్వాదులు అనుకుంటున్నారేమో. నా ప్రియ సహోదరులారా, వాళ్లే కాదు, దేవుని సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా క్రీస్తు వాక్యమునకు అభ్యంతరము కలుగు చేయవారే. వాళ్లే సర్వనాశనం చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి అవమానం తెస్తూ ఉన్నారు, దేవుని ప్రజలను నాశనం చేస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కడ చూసినా మనుషులలో చూడండి, స్వస్థత ఎవరికైనా ఉందా? అరకాలు మొదలుకొని తల వరకు అన్నాడు. అరకాలు మొదలుకొని తల వరకు అంటే మనుషుల యొక్క హృదయము, వారి హృదయంలో నుంచి వచ్చిన దురాశల వలన వాళ్ళ యొక్క శరీర కోరికలు, వాళ్ళ రూపాలు, వాళ్ళ స్వభావం, వారి మాటలు, వారి కనుచూపు మొత్తం అన్నీ కూడా పాడైపోయినాయండి. ఎంత ప్రమాదంలో ఉన్నారు సోదరులారా. అరకాలు మొదలుకొని నడి నెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయములు, ఎక్కడ చూచినా గాయములు, ప్రజలందరికీ గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు కనిపిస్తున్నాయా? అనగా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎవ్వరికీ కూడా స్వస్థత లేదు. అందరూ కూడా పచ్చి పుండ్లతోటి ఉన్న ఒక మరి భయంకరమైన రోగిని మనం చూస్తే ఎలాగ కనిపిస్తుందో మన ఆత్మలు దేవుని దృష్టికి ఆ విధంగా కనిపిస్తున్నాయట. ఎటు చూసినప్పటికీ గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను అని చెప్తున్నాడు. దేశము పాడవుట విశ్వాసఘాతకమైన క్రియల వలన దేశము పాడైపోతుంది. ఇప్పటికే చాలా వరకు పాడైపోయింది. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సత్యమును మొత్తం అంతా అసత్యమునకు మార్చి పడేశారు. ఎక్కడ చూసినా దేవుని యొక్క వాక్యము లేదండి. వాక్యము లేదు సోదరులారా. ప్రభు చెప్పింది ఒకటి, పాస్టర్లు చెప్పేది ఒకటి. ప్రభు బోధ ఒకటి, ఈ పాస్టర్లు బోధించేది ఒకటి. నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు సత్యమును గ్రహించలేకపోతున్నారు అన్నాడు. అసలు ఈ మాటలు అర్థం కావాలంటే కూడాను చాలా మనసు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా ఎటు చూసినప్పటికీ ప్రజల యొక్క స్థితి ఎంత పాడైపోతుందో, వారిని పాడు చేసే బోధకులు ఎంత దుర్మార్గులో, ఎటు చూసినప్పటికీ క్రైస్తవ్యం ఎంత పాడైపోతుందో ప్రభు అయిన తండ్రి తెలియచేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో మరి యొక్క వచనాన్ని చదువుకుందాం. 94వ కీర్తన, 94వ కీర్తనలో 23వ వచనం చూడండి. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును. చెడ్డ మనుషులు వీళ్ళ యొక్క పరిపాలన విస్తరించిపోతుంది. మీరు ఒకసారి కాస్త ముందు చూడండి. 20వ వచనంలో, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. కట్టడ వలన, కట్టడలు వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నారు, కీడును కల్పిస్తూ ఉన్నారు. కీడు అనగా శరీర సంబంధమైన కల్పితమైన బోధలు చెప్తూ ఉన్నారు. వాళ్లే పరిపాలకులై ఉన్నారు. దుష్టుల పరిపాలన వలన నీకేమైనా ఆత్మకు క్షేమం కలుగుతుందా? అబద్ధ బోధల వలన, శరీర సంబంధమైన బోధల వలన, వారి యొక్క శరీర సంబంధమైన బోధలు చేస్తున్న బోధకుల వలన నీకు ఏదైనా సరే ఆత్మకు క్షేమము కలుగుతుందా? కలగకపోగా ఆయన వారి దోషములు వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును అని తెలియచేస్తూ ఉన్నాడు. మొత్తాన్ని ప్రభువు సంహారకునికి అప్పగించటానికి, శత్రువైన సాతానుకు అందరినీ కూడా అప్పగిస్తూ ఆయనే తన యొక్క కఠినమైన దృష్టిని నిలిపి ఉన్న పరిస్థితులు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో. ఎటు చూసినా మాయ మాటలు, ఎటు చూసినా అబద్ధపు బోధలు, ఎటు చూసినప్పటికీ సత్యమైన వాక్యము లేదు, ప్రాణాధారమైన ఆహారము లేదు సోదరులారా. అందరూ క్షయమైపోయే మాటలు, క్షయమయ్యే బోధలే చెప్పుకుంటూ ఉన్నారు. బైబిల్ని ఆధారం చేసుకొని, కట్టడను ఆధారము చేసుకొని కీడు కల్పిస్తూ ఉన్నారు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉండగా, నిజముగా దేశమంతా కూడా పాడైపోతూ ఉండగా, కనీసం మేల్కొలిన వారికైనా బాధ కలగటం లేదా? ప్రభు యొక్క పని, క్రీస్తు యొక్క సిలువ, నా ప్రభువు పొందిన సిలువకు నేను కృతజ్ఞత కలిగి కనీసం అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా బయటికి
మరి ఎలాగైనా సరే తీయాలి అనే భారాన్ని నిజమైన క్రైస్తవులు కలిగి ఉండవలసిన దినములు. ఇది ఎంతో అవసరతతో కూడిన దినములు సోదరులారా. కనుక ప్రభు అయిన తండ్రి మనకు ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మరి యొక్క చక్కని వాక్యాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం చూడండి, 10వ వచనం నుంచి చదువుకుందాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయాను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఇక్కడ ఒక యూదా రాజును గురించి లేఖనములలో మనం చూస్తాం. ఎందుకనగా యూదా రాజులు దేవుని చేత దావీదుకు చేసిన గొప్ప వాగ్దానాన్ని కొనసాగిస్తూ, ఒక విధముగా చెప్పాలంటే వీళ్ళంతా మరి దేవుని యొక్క కృపకు పాత్రులుగా కూడా మనం లేఖనాల్లో చూస్తాం. కానీ వారి మధ్యలో కూడా దుర్మార్గులు చాలామంది ఆనాడు ఉన్నారు. చూడండి, అహజ్యా తల్లి అయిన అహజ్యా చనిపోగానే వెంటనే అతల్య అన్నది లేచి ఇంకా ఒక్కడ కూడా మిగలకుండా మొత్తాన్ని యూదా రాజవంశానికి సంబంధించిన వాళ్ళందరినీ చంపేసి ఆమె ఆ రాజ్యం మీద అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ కాలంలో యెహోషబతు అనే మరి ఈ యొక్క అహజ్యా సహోదరి, ఆమె రాజకుమారుల్లో ఒకడు చిన్నవాడైనప్పుడు చిన్న బిడ్డని దొంగిలించి గబగబా తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను ఒక దాదిని ఏర్పాటు చేసి జాగ్రత్తగా దేవుని యొక్క మందిరంలో పెంచి 6 సంవత్సరముల పాటు అతన్ని దాచిపెట్టినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ విధముగా దాచబడిన ఈ యొక్క యోవాషును ఆమె ఎంత జాగ్రత్తగా నిజంగా ఇలాగ దాచింది అని తెలిసినట్లయితే అతల్య ఆ స్త్రీని కూడా చంపేసేదే. కానీ ఆమె చాలా జాగ్రత్తగా దాచిపెట్టి కాపాడినందుకు అతను చేసిన క్రియ చూసినట్లయితే 24వ అధ్యాయం చూడండి. అతను తరువాత రాజుగా అభిషేకింపబడిన తర్వాత 24వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకుందాం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తం యూదా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గకుండిరి. చూడండి, ఈ రాజు చిన్నతనంలోనే దొంగిలించబడి దాచబడి రాజుగా పట్టాభిషేకము చేయబడిన ఈ యొక్క రాజును చూడండి, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే, అతని కాలంలో ప్రజలందరూ కూడా చాలా విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టానుసారంగా దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి దేవతా స్తంభాలని విగ్రహాలని పూజలు చేస్తూ అలాగా నశించిపోతూ ఉంటే ప్రభు అయిన తండ్రి తన ప్రవక్తను పంపించాడట. ప్రజలారా, మీరు ఈ విధమైన ప్రవర్తన చేయొద్దు అని. చూడండి, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితే కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. అది ప్రభు ఆత్మ ద్వారాగానే ప్రకటన చేశాడు జకరియా ప్రవక్త. చేసినప్పుడు అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రువి అతన్ని చావగొట్టిరి. చూడండి, ఒక్కనొకప్పుడు దేవుని మందిరంలో దాచబడిన ఈ రాజు, ఇదంతా వివరంగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కదా. నేను చాలా
అతని ప్రారంభాన్ని, అతని యొక్క చెడుతనాన్ని చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎంత విశ్వాసఘాతకుడు, దేశాన్ని ఎంత పాడు చేశాడో సోదరులారా. ప్రభు యొక్క ప్రవక్త మాట కూడా వినకుండా, అది కూడా యెహోయాదా కుమారుడు ఏ స్త్రీ అయితే పెంచిందో, ఎవరి యొక్క ఆధ్వర్యంలో బిడ్డగా ప్రాణం కలిగి బ్రతికాడో ఆ వ్యక్తి రాజయ్యి తాను చేసిన చెడుతనం చూసినట్లయితే సోదరులారా, దేవుని యొక్క ప్రవక్తాన్ని కూడా చూడకుండా, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా, దేవునికి విరోధి అయి నిజంగా రాళ్ళు రువ్వి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారముగా వాళ్ళు యెహోయాదా కుమారుడైన జకర్యాని రాళ్లతో కొట్టి చంపినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. ఇలాంటి కార్యక్రమములు జరిగినప్పుడు కేవలము పేరు పెట్టుకున్న దేవుని ప్రజలే కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చని వారందరూ విశ్వాసఘాతకులైపోయారు. కనుకనే వారి దేశము పాడైంది. కనుకనే రాను రాను యూదా దేశంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అక్కడే తెస్టేసుకొని వాళ్ళనందరినీ కూడా సర్వనాశనం చేసి యెరూషలేమును తగలబెట్టి బానిసలుగా యూదులను కొంతమందిని చెరపట్టుకుని పోయినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. అయినప్పటికీ మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తండ్రి ఇచ్చిన ప్రమాణపూర్వకముగా వారిని కొంతకాలం 70 సంవత్సరములు అక్కడ దాసులుగా ఉంచినప్పటికీ మరలా వారిని ప్రభు అయిన తండ్రి కనికరించి యెరూషలేముకు 70 సంవత్సరాలు విశ్రాంతి కలుగుతుందని చెప్పాడు. 70 సంవత్సరాలు అయిపోయేటప్పుడు ప్రవక్తలు మరలా దేవుణ్ణి వేడుకొని మొరపెట్టి, ప్రభువా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని వాగ్దానమును జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి వేడుకొని ఆయన కనికరమును పొంది మరలా యెరూషలేము స్థాపింపబడిన ఈ లోకములో యెరూషలేము యొక్క రాజ్య స్థాపన మరలా ఏ విధముగా కొట్టబడినప్పటికీ ప్రభు దాన్ని సమూల ధ్వంసము చేయకుండా దాన్ని కాపాడుతూ వచ్చాడో, ఎంత ప్రేమ కలిగిన తండ్రికి ప్రజలు ఎంత విశ్వాసఘాతకులుగా బ్రతుకుతున్నారో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలు విశ్వాసఘాతకులే. ప్రస్తుతము యెరూషలేము అను పరలోకపు సంఘము అనగా పరిశుద్ధుల పరివారముగా జీవించవలసిన సంఘము ప్రస్తుత కాలంలో శరీర సంబంధమైన బోధలతో నింపబడి శరీర ఆచారములు పద్ధతులతో లోకముతో కలిసిపోయిన భక్తిని చేస్తూ ఆత్మ నియమములో బ్రతకకుండా సోదరులారా సిగ్గు మాలిన బ్రతుకులు బ్రతుకుతూ క్రైస్తవులని చెప్పుకొని దేవుని పరిశుద్ధ నామాన్ని ఎంత పాడు చేస్తున్నారో, ఎంత దూషణకరముగా చేస్తున్నారో. దేవుని యొక్క ప్రజలు అబద్ధాలనే నమ్ముతున్నారు, సత్యాన్ని నమ్మటలేదు. లోకంలో ఉన్న ప్రజలు కూడా అందరూ అబద్ధపు మాటల్లో అయితే చాలా మురిసిపోయి ముచ్చటపడిపోతున్నారు, నిజమైన మాటలు నమ్మరు. అంతేకాదు క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా జ్ఞానము లేక, దేవుని యొక్క లేఖనములలో జ్ఞానము లేక అబద్ధ బోధకులనే నమ్ముతున్నారు. అబద్ధ బోధలను నమ్మి ప్రభువుకి విశ్వాసఘాతకులైపోయారు. అట్టి వారందరినీ ప్రభువు చాలా భయంకరమైన నాశనానికి తోలివేయటానికి కూడా సిద్ధపడి ఉన్నాడు అనే సత్యాన్ని అందరి నిమిత్తమే వారి దేశం అంతటిని పాడు చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. ఏంటో అసలు మా ఊర్లో ఈ పాస్టర్ గారులు ఉన్నారు కానీ ఒక్కళ్ళు చెప్పిన మాట కూడా అర్థం అవ్వదండి అని ఎంత 100 మంది నాకు చెప్పారో సోదరులారా. కానీ వాళ్ళు బయటికి రారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పాస్టర్లు వాళ్ళని బెదరేస్తారు. నిజంగా పాస్టర్ అంటే అమ్మ మీకు మంచిది ఎక్కడన్నా దొరికితే అక్కడ వినండి అనేసి అని చెప్పేవాడు పాస్టర్. కానీ దేవుని సేవకుడు కానీ నిజముగా బెదరేసి రౌడీలా అండి. అందుకే వీళ్ళు కుక్కలని నక్కలని చెప్పాడు. నక్కలు తోడేళ్ళు చీల్చివేస్తాయని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రజలు గొర్రెల వంటి వారిని ఎన్ని నక్కలు కుక్కలు ఆవరించి ఉన్నాయో, భయంకరమైన గర్జించు సింహము వలె అపవాది వాడి తంత్రముల్లో చిక్కించుకుంటుందో. అంతేకాదు సోదరులారా, మొత్తం ఘట సర్పము, ఆది సర్పమైన మహా ఘట సర్పము దాని అధికారమును ఈ లోకములో కొంతమంది మనుషుల పరము చేసి దేవుని యొక్క వాక్యము లేకుండా చేయాలి, దేవుని యొక్క మాటలు లేకుండా చేయాలి అని, సత్యము అనేది భూమి మీద లేకుండా చేయాలని అపవాది వాడి ఇష్టాన్ని నెరవేర్చుకునే పరిస్థితుల మధ్యలో మన క్రైస్తవ్యాన్ని కొనసాగించడానికి తండ్రి మనకు శక్తి కలిగిన లేఖనాలు దయచేస్తున్నాడు. ఆయనే చెప్పాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనము కాపురం ఉన్నాం, దీనిలో
ప్రాణం పోవునంతగా ప్రభు కొరకు జీవించవలసిన నిజ క్రైస్తవులైతే అలాంటి క్రైస్తవ్యాన్ని అలవర్చుకోవలసిన వారు అంత శరీరాశల కొరకు మాయ మాటల కొరకు ఏదో నిజంగా ఒక చారెడు ఎవల కోసం అమ్ముడుపోయినట్లుగా దరిద్రపు బ్రతుకులు బ్రతుకుతూ దేవుని యొక్క నామము విలువ తెలియక జ్ఞానము లేక అబద్ధ బోధకులను వాళ్ళ బోధలను వెంబడించి వాళ్లే సర్వస్వం అనుకుంటున్నారు. కానీ అందరూ విశ్వాసఘాతకులైపోయి మొత్తం నడినెత్తి నుంచి అరికాల వరకు స్వస్థత లేకుండా తిరుగుబాటు చేస్తూ దేవుని మీద దేవుని యొక్క కఠోరమైన శిక్షల కొరకు పరుగులెడుతూ ఉన్నారు. సోదరులారా, ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు అంత కఠినుడని మర్చిపోవద్దు. ఆయన సత్యాన్ని ఆజ్ఞను మీరినట్లయితే ఆయన ఎంత మాత్రము క్షమించడు. ఆ నిబంధనను ఆనాడు ఆదాము మీరి ఉన్నాడు. ప్రస్తుత కాలంలో ఈనాడు క్రైస్తవులు అనబడుతున్న వారలారా, మీరందరూ కూడా దేవుని యొక్క నిబంధనను అనుసరిస్తున్నారా, మీరిపోతున్నారా? విశ్వాసము కలిగిన వారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అని మనం లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇట్టి భయం కలిగి మన యొక్క క్రైస్తవ జీవితంలో నమ్మకస్తులుగా జీవించాలని తండ్రి అయిన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక. అతని ఇల్లు పాడైపోవునుగాక అని ఎవరిని గురించి చెప్పాడు? ఇస్కరియోతు యూదా. అన్యుడా లేకుంటే ప్రభు యొక్క శిష్యుడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, అధికమైన బాధ కలుగు చేస్తుంది ప్రభువును నమ్ముకున్న వారే, ప్రభు పనిచేయవారే. ప్రభువును బహుగా దుఃఖపెడుతుంది, పరిశుద్ధాత్మని దుఃఖపెడుతుంది దేవుని యొక్క ప్రజలే. చూడండి, ఇక్కడ అలనాడు ఇస్కరియోతి యూదా కూడా ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభు శిష్యుడుగా తిరిగాడు, ఆయనతో పాటుగా అన్ని బోధలు విన్నాడు. కానీ ప్రభువునికి బేరం పెట్టుకొచ్చుకున్నాడు, బేరం తెచ్చుకున్నాడు సోదరులారా. ఆ తరువాత అతను చూడండి ఏమని చెప్పాడు? ఒక రక్తపు భూమిని కొనటానికి హేతువయ్యాడు. ఆ రక్తపు భూమి ఈ దినాన అబద్ధ సంఘాల వాళ్ళందరూ కూడా అనుభవిస్తుంది. అంతేగాని వీళ్ళు క్రీస్తు నామములో సత్యమును ప్రకటించి నిత్య జీవం కొరకు ప్రయాసపడే బోధకులు కాదు. వీళ్ళంతా కూడా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక అని వ్రాయబడిన లేఖనాలను జ్ఞాపకం చేసి చూడండి సహోదరులారా. 16వ వచనం, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడ ఈ పరిచర్యలో పాలు పొందాడు. ఈ బల్ల మీద చెయ్యి ఉంచాడు. నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నదని యేసయ్య చెప్పాడు. సోదరులారా, ఇక్కడ అపోస్తలులు చెప్తున్నారు ఈ పరిచర్యలో పాలు పొందాడు. కానీ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలు పెట్టి ఒక పొలమును కొనేను. యూదా కొన్నాడా? చచ్చిపోయాడు రూకలన్నీ పారేసి. కానీ లేఖనం ఏం చెప్తుందో చూడండి. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనేను. యూదా చేసిన పని చిన్న పని కాదు. ద్రోహముతో సంపాదించుకున్న ఆ రూకలను పెట్టి పొలం కొన్నోళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళు కొన్నారు ఆనాడు. కానీ అతను ఆ పని చేయకపోయినట్లయితే వీళ్ళు కొనలేరు కదా. కనుకనే అందుకే రాశాడు ఈ యూదా సంపాదించుకున్నది ఏంటంటే రక్తభూమి. కనుక ఈనాడు అబద్ధ బోధకులు డబ్బు కోసం ప్రయాసపడిపోతూ, డబ్బు కోసం సంఘాలు పెడుతూ, డబ్బు కోసం విచ్చలవిడిగా మాయ మాటలతో, కల్లబల్లి మాటలతో, పోకిరి మాటలతోటి దేవుని యొక్క ప్రజలను నాశనం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ వచ్చే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో కూడా తెలియచేస్తున్నాడు. వాళ్ళల్లో నివాసులు ఒకడు కూడా ఉండడు. మీరు ఏదో అనుకుంటున్నారు సంఘాలు 1,00,000 మంది ఉన్నారు, 5 లక్షల మంది, 10 లక్షల మంది అని. వారిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక. ఈ యూదాని వలే పరిచర్యలో ఉన్నట్టే ఉండి, ప్రభువుతో ఉన్నట్టు ఉండి, ప్రభువు పనిని చేయకుండా ధనాపేక్షలై ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి నికృష్టమైన గతికి పరుగులెడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అట్టివారే నీ బోధకులైతే నీ బ్రతుకు ఎక్కడికి పరిగెడుతోంది? అలాంటి వారే నీకు ఉపదేశకులుగా ఉండి నీ పాస్టర్గా ఉన్నట్టయితే నీ గతి ఏంటి అని ప్రభు మనందరినీ అడుగుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో విశ్వాసఘాతుకమైన పని చేయొద్దు,
విశ్వాసఘాతకుల వలన దేశము పాడైపోతుంది. ఈనాడు ఈ క్రైస్తవ్యం ఇంత పాడైపోవటానికి గల కారణము, దానికి మూల కారకుడు ఇస్కరియోతు యూదా. ఆ యూదా ద్వారా ఒక భయంకరమైన రక్త భూమి కొనబడింది. ద్రోహముతో సంపాదించిన రోకలతోటి ఆ ద్రోహులందరూ, ఈనాడు చొరబడిన దొంగలందరూ ఈ రక్త భూమిలోనే పనిచేస్తూ ఉన్నారు. కనుక వీళ్ళు దేవుని సేవకులు కారు. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి బయలుదేరి ఏదో మీకు క్షేమం కలుగు చేయవారు కారు. వీళ్ళు మోసగాండ్రగు పనివారు అనే సత్యాన్ని తెలుసుకొనండి. వీరి వలన జనులందరూ విశ్వాసఘాతకులైపోతూ ఉన్నారు. వీరి వలననే దేశము పాడైపోతుంది అనే సత్యాన్ని గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఆలోచన చేయండి. లేఖనములను పరిశీలించండి. చూస్తున్న ప్రజలను విమర్శ చేయండి. పరీక్షించగలిగిన దమ్ము సంపాదించుకొనండి. అలాంటి శక్తివంతులైతేనే కానీ మీరు నిజ క్రైస్తవులు కాలేరు, నిత్య జీవాన్ని పొందలేరు. అట్టి ప్రభు యొక్క కృపగలిగిన ఉపదేశాల్లో మన బ్రతుకుని జాగ్రత్త పడి, మరి విశేషముగా మన ఆత్మల కొరకు ప్రయాసపడి ప్రభు చిత్తమును లేఖనముల్లో నుండి నేర్చుకొని ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.